ఇది చాలా చిన్న విషయము. మీరు సొంత ఇల్లు అదృష్టరత్నంతో నెరవేరుతుందా అనేది. సొంత ఇల్లు ఎందుకు ఈజీగా నెరవేరుతుందంటే అదృష్టరత్నానికి 5 మెయిన్ లక్షణాలుంటాయి. ఫస్ట్ లక్షణం ఏంటంటే అది పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు వాళ్ళ జీవితంలో అద్దింట్లో ఎప్పుడు అప్పు చేయరు. ఫస్ట్ లక్షణం. రెండోది జీవితంలో బేరమాడరు. బేరమాటం అంటే ఏదో ఒక ఇంట్లో ఉండటము, ఎక్కడొక్కడ బతకటము, ఏదో ఒక ఉద్యోగం చేయటము, ఏదో ఒకటి అంటే మనసు తృప్తి లేకుండా ఆరోగ్యము, అనారోగ్యము ఇవన్నీ చూసుకోకుండా ఎట్లా కొట్లా ఉండటం అనేది ఉండదు. ద బెస్ట్ ఏముందో దానికి వెళ్ళదు. దాంట్లో ఉన్న మూడో లక్షణం ఏంటంటే స్థిరత్వం. స్థిరత్వం అంటే మీరు అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు 1,00,00,000 మందిని చెక్ చేసుకోండి. 1,00,00,000 మందిలో ఒక్కడు కూడా అద్దెంట్లో ఉండడు. ఎవరైనా సొంత ఇల్లు, సొంత డబ్బులు, సొంత మనుషులు, సొంత వ్యాపారము, సొంత వ్యవస్థలు ఆడికి ఏర్పడిపోయి ఉంటాయి. దాంతోపాటు అదృష్టరత్నం పెట్టుకున్నాక నిజంగా ఏది ఎక్కర్లేదు. కానీ అదృష్టరత్నం పెట్టుకున్నాక సొంత ఇంటి కోసం కూడా పౌర్ణమి రోజు చేయాల్సిన ఒక మంత్రం ఉంటుంది. మహాకాళి మంత్రం అని ఇస్తారు. అది అవసరం లేదు అక్కడ వరకు. అయినా అది ఇస్తాము. అది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పాజిటివ్లు అయిపోతుంటాయి. చెడు అనేది వెళ్ళిపోద్ది, మంచి అనేది స్టార్ట్ అయిపోద్ది వాళ్ళ లైఫ్లో. ఇల్లు అనేది చాలా అవసరం. కొంతమంది లెక్కేస్తారు మా జాతకం ప్రకారం 40 సంవత్సరాల దాకా ఇల్లు కట్టకూడదండి. అట్లా కాదు. ఇల్లు పెళ్ళి అతి త్వరగా చేసుకోవాలి ఎవరైనా. అతి త్వరగా. మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, బాంబేలో ఉన్నారనుకోండి, అమెరికాలో ఉన్నారనుకోండి, మీరు సొంత ఇల్లు లేనంత వరకు మీరు ఆ ఊళ్ళో గెస్ట్గా ఉన్నట్టే లెక్క. సొంత ఇల్లు ఉంటేనే మీరు ఆ ఊళ్ళో ఉన్నట్టు లెక్క. దానికి దేవుడు కూడా మిమ్మల్ని లెక్కేయడు ఆఖరికి. అదృష్టరత్నం ఉన్న చోట సొంత ఇల్లు అనేది కామన్ విషయం. అది మనం సెపరేట్గా దానికోసం సెపరేట్గా ఏం చేయక్కర్లా. అది అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరినైనా చూడండి, 1,00,00,000 మందిలో ఒక్కడు కూడా అద్దెంట్లో ఉండడు. ఎవరైనా సొంత ఇంట్లోకే చేరుకుంటారు. శుభం భూయాత్.